మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి అన్నగా భావించే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో బంగారు తాపడం వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. తాపడం వ్యవహారానికి సంబంధించి 50 కేజీల బంగారం దోచేశారనేటువంటి విషయాలు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం విచారణ విజిలెన్స్ అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ఆలయానికి పక్కన ఉన్నటువంటి ఒక మాడా స్ట్రీట్లో ఉన్నాను. గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి ప్రధాన గోపురం అంటారు దాన్ని. అంటే తిరుపతిలో ఎటువైపు చూసినా కూడా ఆ గోపురం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం అక్కడి నుంచి చూస్తే ఇది మొత్తం కూడా గోవిందరాజస్వామి ఆలయమే. అంటే అతి పురాతనమైనటువంటి ఈ ఆలయానికి సంబంధించి ఎంతో చరిత్ర ఉంది. వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు ఖచ్చితంగా గోవిందరాజస్వామి ఆలయానికి కూడా వస్తూ ఉంటారు. స్వామివారు నిద్రిస్తున్నటువంటి ఆకారంలో ఉంటారు. సో ఆ రకంగా ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ విమాన గోపురం అంటారు. అంటే మూల విరాట్కి ఉన్నటువంటి పైన విమాన గోపురం అంటారు. దానికి బంగారు తాపడం చేసేటువంటి వ్యవహారానికి సంబంధించి 2022 సెప్టెంబర్లో టీటీడీ బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఆ పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అయితే దాదాపు 4300 కేజీల రాగితో పాటు 100 కేజీల బంగారం దానికి వినియోగించడానికి బోర్డు కూడా ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి విజువల్స్ నేను చూపిస్తాను. అక్కడ కనిపిస్తున్నటువంటి అదే విమాన గోపురము. సో దానికే 2022లో బోర్డు తీర్మానం తర్వాత బంగారు తాపడం పనులైతే జరిగినట్టయితే స్పష్టంగా తెలుస్తోంది. కాకపోతే ఆ ఒక్క గోపురానికి సంబంధించి గోపురంలో ఉండేటువంటి 32 విగ్రహాలు, అంటే ప్రధానంగా గోపురం అంటే వివిధ సంస్కృతికి సంబంధించి కావచ్చు, లేదంటే ఆ చరిత్రకి సంబంధించి, లేకపోతే హిందూ పురాణాలకు సంబంధించి దేవతా విగ్రహాలు అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇటువైపు ఉండేటువంటి ఒక గోపురం చూడొచ్చు. ఆ గోపురంలో ఎన్ని దేవతా విగ్రహాలు కనిపిస్తున్నాయో మనం గమనించవచ్చు. సో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు సంబంధించి, లేదంటే వైష్ణవ ఆలయాలకు సంబంధించి గరుడాల్వర్ విగ్రహాలు అనేది ప్రతి గోపురంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అటువంటి గరుడాల్వర్ విగ్రహాలను కూడా పూర్తిగా విమాన గోపురాన్ని తొలగించి అక్కడ బంగారు తాపడం చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ బంగారు తాపడం చేసినటువంటి ప్రధాన గోపురం ఏదైతే ఉందో అందులో 32 దేవతా విగ్రహాలను తొలగించి మరీ బంగారు తాపడం అనేది చేశారనే వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు. కంప్లీట్గా ఇదంతా కూడా గోవిందరాజస్వామి ఆలయము. ఆలయ ప్రాకారంలో ఉన్నటువంటి విమాన గోపురం మనం చూడొచ్చు. అంటే మూలమూర్తి మూల విరాట్కి పైనుండేటువంటి ఈ విగ్రహమే పూర్తిగా తొలగించారని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఆ గోపురంలో 2022కి ముందు దేవేంద్రుడితో పాటు యముడు, కుబేరుడు, వరుణుడు, వేణుగోపాలస్వామి, గరుత్మంతుడికి సంబంధించినటువంటి 4 ప్రాకారాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు కూడా గోపుర తంగి అంటారు. అంటే ఇక్కడ మూలగా ఏవైతే ఉంటుందో గోపురానికి సంబంధించి దాన్ని కూడా పూర్తిగా కూడా తొలగించారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది విజిలెన్స్ అధికారులు లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో 2023 ఏప్రిల్లో హిందూ సంఘాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా దాన్ని వ్యతిరేకించారు. ముఖ్యంగా ఈ ఆలయానికి వెనక ఉన్నటువంటి హుజూర్ ఆఫీస్ అంటారు. అంటే టీటీడీ పాత అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లోనే ఈ బంగారు తాపడానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేదంటే కొన్ని పనులు కూడా అక్కడ జరిగాయి. సో ఆ సమయంలో అన్యమతస్తుల్ని అక్కడ నియమించి ఈ బంగారు తాపడం చేశారు. యాక్చువల్గా టీటీడీ ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ జ్యోతితో పాటు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి మరో 2 అన్యమతస్తులు ఈ పనులన్నీ కూడా చేశారని చెప్పి అప్పుడు హిందూ సంఘాలు ఆరోపణలు చేశాయి. అప్పుడు కోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆ వ్యవహారానికి సంబంధించి అప్పుడు టీటీడీ అధికారులు ఇవేవి కూడా బయటికి రాకుండా అంచేశారనేటువంటి వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్ళీ ఈ ప్రభుత్వంలో విచారణకు ఆదేశించింది కాబట్టి దానికి సంబంధించి లోతైనటువంటి విచారణ ప్రస్తుతం జరుగుతోంది. అంటే అప్పుడు టీటీడీ పాలక మండలి 100 కేజీల బంగారుకి సంబంధించి 32 కోట్ల రూపాయల వాల్యూతో టీటీడీ ట్రెజరీ నుంచి విడతల వారీగా
ఈ ఒక పనులు జరిగేటువంటి కాంట్రాక్టర్కి అప్పజెప్పినట్టయితే తెలుస్తుంది. సో అప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి బంగారుని తీసుకొని వస్తూ ఇక్కడ తాపడం చేశారనేటువంటి వ్యవహారం బయటపడింది. ఆ ఒక్క విమాన గోపురానికి సంబంధించి ఒక్కసారి గమనిస్తే బంగారు తాపడం అనేది మొదటిసారి గోవిందరాజస్వామి ఆలయంలో చేశారు కాబట్టి ఆ ఒక్క పనుల్లో కూడా కొంత నిర్లక్ష్యం వహించారు. కంప్లీట్గా ఎంసీల్ అనేది ఉపయోగించారు. సాధారణంగా ఈ ఒక్క సిల్వర్కి కానీ లేకపోతే గోల్డ్కి కానీ కాపర్కి కానీ ఒక రేకుకి ఇంకొక రేకుకి అటాచ్ చేయాలంటే ఖచ్చితంగా వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది, శాలరింగ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎంసీల్తోనే అక్కడ దాన్ని ఆ పనులు చేశారనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అది ఇన్ ఫ్యూచర్లో కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది. సో దీనిపైనే ఇప్పుడు విజిలెన్స్ లోతైనటువంటి విచారణ జరుపుతోంది కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే మళ్ళీ హిందూ సంఘాలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయో తెలియాల్సి ఉంది. ఇప్పటికే అటు కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, లేకపోతే శ్రీవారి భక్తులకి సత్కరించేటువంటి దుప్పటాడస్సు, అదే రకంగానే పరకామణి వ్యవహారము, తులాభారం వ్యవహారము, ఇలా ఒక్కొక్కటి టీటీడీని వెంటాడుతున్నటువంటి సందర్భంగా ప్రస్తుతం ఈ ఒక్క గోవిందరాజస్వామి విమాన గోపుర ఆలయ ప్రాకారానికి సంబంధించి బంగారు తాపడంలో 50 కేజీల బంగారం మాయమయ్యాయి అనేటువంటి విషయాలు బయటకు రావడంతో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపైన టీటీడీ అధికారులు కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయి, నిజంగానే అక్కడ బంగారు తాపడంలో అవకతవకలు జరిగాయా, స్కామ్ జరిగిందా, అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ జ్యోతి ఎందుకు సబ్ కాంట్రాక్టర్ ఇచ్చింది, అసలు పనులు ఎవరు చేశారు, అప్పుడున్నటువంటి ఏఈఓ అంటారు అంటే జ్యువెలరీ సెక్షన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా దాన్ని ఖండిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. హిందూ సంఘాలు ఆరోపిస్తున్నటువంటి విధంగా ఇక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు, గోల్డ్ మాయం కాలేదు, ఇతర మతస్థుల ద్వారా పనులు చేయించలేదని చెప్పి ఆయన అప్పుడు క్లారిటీ ఇచ్చారు. కాకపోతే కోర్టులో వేసినటువంటి వ్యాజ్యాన్ని ఎందుకు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు, ముఖ్యంగా ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళని ఎందుకు వదిలేరు, అప్పుడు ఎందుకు ఆ హిందూ సంఘాలని పూర్తిగా కూడా నోరు మూయించారనే విషయాలపైన ఇప్పుడున్నటువంటి వారు దాన్ని లేవనెత్తుతున్నటువంటి సందర్భంగా ఈ విషయం పైన విజిలెన్స్ లోతైనటువంటి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయి, అసలు అవినీతి జరిగిందా లేదా, 50 కేజీల బంగారానికి సంబంధించి నిజంగానే మాయం చేశారా, 50 కేజీల బంగారాన్ని వాడారా లేదా అనే విషయాలపైన అనేక డౌట్స్ కూడా రేజ్ అవుతున్నటువంటి సందర్భంగా టీటీడీ విచారణలో ఇవన్నీ కూడా బట్టబయలైనటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది కాబట్టి అటు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వ్యవహారం మారింది కాబట్టి దీనిపైన టీటీడీ లోతైనటువంటి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని చెప్పి అటు హిందూ సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.